హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఏం రెసిపీతో వచ్చాను అంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా మసాలా కర్రీ. దేంతో ప్రిపేర్ చేస్తున్నాను అంటే తోటకూరతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కొత్త న్యూ రెసిపీ అండి, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఏం రెసిపీ అంటే తోటకూరతోని లివర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ ఎంతమంది ట్రై చేశారో, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరి మీకు ఈ కర్రీ అంటే ఇష్టమా లేదా కూడా చెప్పండి. మరి ఎలా చేస్తానో ఏంటో అనేది చూసేయండి. ఒక 5 కట్టలు తోటకూరని తీసుకున్నానండి. వీటిని ఉడికించుకోవాలి, కట్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. తోటకూర కాడలు చిగురుల్ని కట్ చేసి ఇవ్వాలండి. మరి గుండగా కట్ చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవచ్చు. కదండి, ఈ వేలుని తీసేయాలి. తీసేసి కాళ్ళు చాలా వరకు కట్ చేసేస్తున్నాను. ఇది లేత కూర అయితే చాలా బాగుంటుంది. లేతగానే ఉంది. నార్మల్గా మీరు ఎప్పుడైనా వండుకుంటే ఈ తోటకూర ఈ కర్రీ లేత ఆకుకూర తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ మిగతా కట్టలను కూడా కట్ చేసి ఒక పక్కన పెట్టేస్తాను. తోటకూర మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను, వాటర్లో ఉంచాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. అది హీట్ ఎక్కాల్సిన అవసరం లేదు, ఇది ఉడికించుకోవడమే కదండి. మొత్తం తోటకూరని వేసేసుకున్నానండి. వేసుకొని మూత పెట్టి వేయాలి. మగ్గి దగ్గరికి అవుతుంది కదండి, పచ్చివాసన అంతా పోవాలి. అంతవరకు ఉడికించుకుంటాను, దగ్గరికి అయినంత వరకు. అది ఉడికిన తర్వాత చూపిస్తాను. హై ఫ్లేమ్లోనే పెట్టాను. చూసారా ఎంత వాటర్ ఉంటుందో. ఇది బాగా మగ్గాలి, పచ్చివాసన పోయినంత వరకు ఇలా దగ్గరికి అయిపోతుందండి. అప్పుడు
5 కట్టలైనా చిన్న కట్టలు 5 కట్టలైనాను అది కొంచెమే అయిపోతుంది అన్నమాట. అందుకని నార్మల్గా 3 కట్టలు వేసుకుంటే సరిపోద్ది అనుకున్నాను, కానీ చిన్న కట్టలు కదా అని నేను 5 కట్టలు వేసానండి. ఈ వాటర్ ఇంకి బాగా స్మెల్ అంతా పచ్చివాసన అంతా పోయినంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 పచ్చిమిరపకాయలు చిన్నవండి, పచ్చిమిరపకాయలు కూడా వేసాను కారం కోసం. కొంచెం సాల్ట్ కూడా వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా ఒక 5 to 10 minutes బాగా ఉడకాలండి. మూత పెడుతున్నాను. మూత పెట్టి ఒక 5 minutes పాటు ఉడికించుకుంటాను. ఇంకా 2 minutes పాటు ఉడకాలండి. మరి కొంచెం వాటర్ ఉంది, మరి కొంచెం డ్రై అవ్వాలి. ఇది ఇలా ఉడుకుతున్న టైంలోన మసాలాకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక వెల్లుల్లి చిన్న ముక్క, అల్లం, ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, రెండు ఇలాచీలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక 3 లవంగాలు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ వాటర్ వేసి మిక్సీ చేసుకుంటానండి. ఈ లోపల తోటకూర కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చేసేసాను. ఇప్పుడు ఇది కూల్ అవ్వాలండి. ఇది కూల్ అయినలోపు నేను మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తానండి. మసాలాకి పేస్ట్ ప్రిపేర్ చేసేసానండి. అది ఇంకా కూల్ అవ్వలేదు, అందుకే ఫ్యాన్ దగ్గర తీసుకుని వెళ్ళి కూల్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, తోటకూర మీడియంగా కూల్ అయ్యిందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకొని, మిక్సీ గిన్నెలో వేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. వేసేసాను కదండి. ఇందులో ఒక 3-4 పాయలు వెల్లుల్లి వేసాను. తర్వాత చిన్న ముక్క అల్లం కూడా వేస్తున్నానండి. ఆ తర్వాత శనగపిండి వేస్తున్నానండి బేస్ కోసమని. తోటకూర క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి. తోటకూర నేను మీడియం, అది చిన్న సైజువి తోటకూర వేసుకున్నాను కదా, దానికి ఎంత సరిపోతుందో దానికి తగ్గట్టుగా నేను వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసానండి. ఇందులో కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఉడికించినప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసాను కదండి, ఇందులో కొంచెం మరి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెంగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. చాలా కొంచెంగా యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వచ్చేస్తానండి. మిక్స్ చేసేసిన తర్వాత ఈ విధంగా పేస్ట్లా ప్రిపేర్ అయ్యిందండి. ఈ పేస్ట్ని ట్రై చేస్తున్నాను, ఎలా ఉంది ఏంటని టేస్ట్ చూస్తున్నానండి. ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. బాగుందండి. ఏంటి అంటే మసాలా పౌడర్ వేసాం కదా, అది తర్వాత ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి ఏవి ఎక్కువ అవ్వలేదు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం స్టీమ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది అవ్వకుండా ముందుకుండా చెక్ చేసుకుంటేనే మంచిదండి. ఇప్పుడు చెక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం
ఇది స్టీమ్ చేసుకోవాలి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ఎప్పుడు స్టీమ్ చేయాలి అనుకున్నా కళాయిలోనే స్టీమ్ చేసుకుంటానండి. కళాయిలో కొంచెం మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, కొంచెం అడుగు అంటీయకుండా కొంచెం ఎక్కువగా వాటర్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేయకముందని మనం ఒక ప్లేట్లోకి నేను అన్నం తినే ప్లేట్లోకి, ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్కి మనం ఆయిల్ గ్రీజ్ చేసుకుంటాను. ఆయిల్ గ్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ గ్రీజ్ చేసేసాను కదండి. ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసుకోవడమే. ఆయిల్ గ్రీజ్ చేసి ఇందులో ఆ పేస్ట్ని కూడా వేసేసాను. దీని మీద మూత పెట్టేసుకుంటాను. మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు పడుతుంది. ఇది స్టీమ్ అవ్వాలి. స్టీమ్ అయ్యి చల్లగా అయిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుందామండి. ఆవిర్లు వస్తున్నాయి. 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఆవిర్లు వస్తున్నాయి. ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇంకా 5 to 10 మినిట్స్ ఉడకాలండి. ఎందుకు అంటే ఇంకా చేతికి పేస్ట్ అంటుతుంది. ఇప్పుడు ఇలా ఆవిర్లు వచ్చినప్పుడు ఇంకా 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదేనే కాదు, ఏదైనా కుడుమైనా ఒక 5 మినిట్స్, నేను కుడుము చేసిన ఈ ప్రాసెస్లోనే ఈ విధంగా పెట్టి ప్రిపేర్ చేస్తానండి. ఇంకా 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడకాలి. ఉడికినంత వరకు ఇలానే ఉంచుతాను. ఉడికిపోయింది. ఇది ఉడికింది. ఇప్పుడు ఫ్యాన్ దగ్గర పెట్టేసి చల్లగా చేస్తున్నానండి. చేసిన తర్వాత పీసెస్గా కట్ చేస్తాను. కొంచెంగా కూల్ అయ్యిందండి. దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. బాగా కట్ అయిపోతుంది. చాలా బాగా కట్ అవుతుందండి. బాగా ఉడికింది కదా, చాలాసేపు ఉడికింది. నేను వేసిన వాటర్ చూశారు కదా, ఆ వాటర్ ఫుల్గా డ్రై అయిపోయింది. అంత ఎక్కువసేపు ఉడికించాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా కూడా తినేయవచ్చు, అంత టేస్టీగా ఉందండి. ఇది చాలా బాగుంది. అన్ని పీసెస్ తీసేసి ఈ ప్లేట్లోకి వేసుకుంటాను. ఈ పీసెస్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కళాయి పెట్టేసుకున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. లైట్గా హీట్ ఎక్కింది. ఇప్పుడు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుంటాను. చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి పీసెస్. వేసుకుంటున్నాను.
అన్నీ వేసేసుకున్నానండి. వేసేసుకొని జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 1 మినిట్ పాటు ఒకసారి ఇలా ఫ్రై అయ్యి తీసేసుకోవడమే. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే ప్లేట్లోకి వేసేసుకుంటాను. బాగా ఫ్రై అయిపోయి హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ సిమ్ము మీడియంలో పెట్టుకున్నామనుకోండి మళ్ళీ అది అంటించుకోవడం గట్రా అవుతాయి. కొంచెం అడుగంటింది అయినా ఇప్పుడు కర్రీ వండుతాను, ఇందులోనే వండేస్తాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత పెద్ద సైజు ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా. ఆ తర్వాత కరివేపాకు, మూత పెట్టేసుకున్నాను. అది బాగా సాఫ్ట్గా అయినంత వరకు ఉంచుకుంటాను. ఈ లోపల మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇందులోనే మనం మసాలా పేస్ట్ని వేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది క్యూబ్స్ పేస్ట్ చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసాను, తర్వాత వచ్చి సాల్ట్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసాను కదండి. ఇప్పుడు ఇందులో కొంచెమే వేస్తున్నాను అందుకని. తర్వాత కారం వేసానండి, తర్వాత పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో టమాటీ ప్యూరీ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదు అంటే టమాటీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. నాకు మసాలా కర్రీలోకి టమాటీ వేసుకోవడం ఇష్టం ఉండదు, ఫ్లేవర్ మిస్ అవుద్ది అని, అందుకే ఇలానే ఉంచుకుంటానండి. నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. మసాలా ఫ్లేవరు ఘాటు బాగా వస్తుంది. కొంచెం ఉడకాలి. ఆ మసాలా పేస్ట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అందుకు కెళ్ళినంత వరకు ఉంచుకుంటాను. మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్ మాత్రమే ఉడికిస్తున్నాను. ఉడికింది, మరి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అది శనగపిండితో నుంచి ప్రిపేర్ చేసింది కదండి. శనగపిండి వేగంగా మనకి ఆ గ్రేవీని దగ్గరికి చేసేసుకుంటుంది, అందుకని మనకు కొంచెం ఎక్కువ వాటరే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇవి వేసుకోవడమేనండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవడమేని. చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా యమ్మీగా ఉందండి. చాలా చాలా బాగుంది. ఇది చాలా లెందీ ప్రాసెస్, చాలా ఓపిక ఉండాలి ఈ కర్రీ ప్రిపేర్ చేయాలి అంటే. ఇది ఒక 5 మినిట్స్ పాటు ఇలానే ఉడికిస్తాను. చూసారా, నేను అంత వాటర్ యాడ్ చేశాను కదా గ్రేవీ కోసమని. ఇప్పుడు ఈ తోటకూర పీసెస్ ఇవి శనగపిండి యాడ్ చేసాను కదండి, ఇది బాగా దగ్గరికి చేసేసింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నానండి. దాంతోపాటు కస్తూరి మేతి కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటాయి. మసాలా కర్రీకి ఈ రెండు అయితే చాలా టేస్ట్ని మనకి ఇస్తుందండి. చాలా బాగుంది.
రెడీ అయిపోయిందండి. చూసారా, చూస్తుంటేనే లివర్ కర్రీ లాగే అనిపిస్తుంది కదా. ఇది ఇంత వేడిగా ఉంది కదా, అన్నంలో అయినా చపాతీతో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి. మరి మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి. మరి ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని తీయాలని, మరిన్ని మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దీప్తి ఫుడ్ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తానండి. మరి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంతేనండి వీడియో.